ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కానీ నాకు అలా పిలిపించుకోవడం ఇష్టం ఉండదు. నేను మిత్రానందన్ గారి వైఫ్ని. చైర్మన్ పదవి నా జాబ్ మాత్రమే. మిత్రా గారికి వైఫ్ అనిపించుకోవడమే నా అసలైన గుర్తింపు. ఈ మధ్య మీరు వరుస విజయాలు సాధిస్తున్నారు మేడం. మీ కంపెనీని లాభాల్లోకి తీసుకెళ్తున్నారు. అది నా ఒక్కదాని సక్సెస్ మాత్రమే కాదు. నా భర్త మిత్ర గారు, నా మరిది వివేక్, ఇంకా నా ఫ్యామిలీ అంతా నా వెనకుంది. ఇది మా సమిష్టి విజయం. మీరు లేకుండా మీ ఫ్యామిలీ లేదని విన్నాను మేడం. అదంతా అబద్ధం. నా ఫ్యామిలీ లేకపోతే నేను లేను. అందుకే మేమెప్పటికీ కలిసి ఉండాలనే కోరుకుంటా. మా కుటుంబం, మా కంపెనీ అంతా ఒకే ఫ్యామిలీ. సూపర్ మేడం, అందుకే మీరు గ్రేట్ అయ్యారు. కుటుంబం అంతా కలిసి ఉండడంలోనే గొప్పతనం ఉందండి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ మేడం. బాయ్ బాయ్ నాన్న. కుటుంబం అంతా కలిసి ఉండాలని మంచిగా చెప్పిన లక్ష్మి గారిని మీరు చెడు చేయాలనుకున్నారు. అది నాకు ఇష్టం లేదు మేడం. నా పిల్లల విషయంలోనే అంతగా ఆలోచించిన లక్ష్మి గారు తన కుటుంబం గురించి ఇంకెంతగా ఆలోచిస్తారు? అందుకే నేను మనసు మార్చుకున్నాను. లక్ష్మి గారికి అవార్డు వచ్చిందన్న సంగతి తెలిసి మా మిగతా మీడియా మిత్రులందరితో వచ్చి ఆ న్యూస్ని హైలైట్ చేయాలనుకున్నాను మేడం. మీరు కూడా లక్ష్మి గారిపై బురద జల్లడం మానుకోండి. కలిసుంటే కలదు సుఖం అన్న పెద్దలే చెరపకురా చెడేవు అన్నారు. ఆ తర్వాత మీ ఇష్టం. ఏంటి మిత్ర, ఇది నిజమా కల? మన లక్ష్మికి బెస్ట్ బిజినెస్ ఉమెన్ అవార్డు వచ్చిందా? అదే నాకు సర్ప్రైజింగ్ గా ఉంది డాడ్. న్యూస్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ అవార్డు మన ఫ్యామిలీకి చాలా పెద్ద గిఫ్ట్ అన్నయ్య. నేషనల్ లెవెల్లో వదినకి గుర్తింపు వచ్చింది. అన్ని చోట్ల వదిన గురించే మాట్లాడుకుంటారు. అందుకు లక్ష్మి అర్హురాలు. మన కంపెనీ కోసం ఎంతగానో కష్టపడింది. ఆ కష్టానికి తగిన గుర్తింపు ఈ రోజు వచ్చింది. లక్ష్మి ఇలాంటి అచీవ్మెంట్ చేసినందుకు ఎంతో గర్వంగా ఉంది డాడ్. ఇది మన కుటుంబానికి, మన కంపెనీకి ప్రౌడ్ మూమెంట్. ఆ అవార్డు మనకి అడ్డంకి అవ్వదు కదా మనీషా? అయ్యేలా ఉందా ఆంటీ? దాన్ని అడ్డం పెట్టుకుని లక్ష్మి ఏదైనా చెయ్యొచ్చు. అవును, ఏ చిన్న అవకాశం వచ్చినా అక్క వదిలిపెట్టదు. మరి దీన్నెలా వదులుకుంటుంది? అయితే ఇక ఆస్తి పంపకాలు లేనట్లేనా? గుర్తింపు లక్ష్మికి మాత్రమేనా? మనకి లేదా? అవును మిత్ర, ఇంతకీ లక్ష్మి ఎక్కడా? అవునన్నయ్య, వదిన ఎక్కడా? కంగ్రాట్స్ చెప్పాలి. తను మార్నింగ్ నుంచి ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్ళిందో మరి. అదిగో లక్ష్మి గారు వచ్చేసారు. లక్ష్మి గారు, మీకు బెస్ట్ బిజినెస్ ఉమెన్ అవార్డు వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ టైం మీకు అవార్డు వచ్చింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చెప్పండి మేడం, మీ రెస్పాన్స్ కోసం దేశమంతా ఎదురు చూస్తుంది. మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ విషయం గురించి నేను తర్వాత మాట్లాడతాను. ప్లీజ్ మేడం, చెప్పండి. మేడం, 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 చెప్పండి మేడం. ప్లీజ్, 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 మేడం, ప్లీజ్, చెప్పండి ప్లీజ్, మేడం. మేడం, Excuse me. మేడం, మేడం, చెప్పండి మేడం. ప్లీజ్ మేడం. చెప్పండి మేడం, మిమ్మల్ని అడుగుతుంది. అదిగో వదిన వచ్చింది. కంగ్రాచులేషన్స్ వదిన. కంగ్రాచులేషన్స్ లక్ష్మి. కంగ్రాచులేషన్స్ లక్ష్మి. నీకు బెస్ట్ బిజినెస్ ఉమెన్ అవార్డు వచ్చిందని టీవీలో మారుమోగుతుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? గుడికెళ్ళొస్తున్నానండి. ఏంటొదినా, నీకు అవార్డు వచ్చిందని మేమందరం ఇంత ఎక్సైట్ అవుతుంటే నువ్వేం పట్టనట్టుంటావేంటి? అవార్డు రావడం నీకు ఆనందంగా అనిపించట్లేదా అమ్మా?
అవార్డు వచ్చినట్టు తనకు కూడా ఇప్పుడే కదా డాడ్ తెలిసింది. లేదండి, నాకు నిన్న నైటే తెలుసు. ఏంటి నిన్ననే తెలిసిందా? ఆ, మరి అంత పెద్ద గుడ్ న్యూస్ తెలిస్తే అసలు మాకెందుకు చెప్పలేదమ్మా? ఎలా చెప్పను మావయ్య గారు, ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు. మన కంపెనీని మన కుటుంబంలో చూసుకుంటున్నామని బయట అందరూ అనుకుంటున్నారు. కుటుంబం అంతా ఒక్కటిగా ఉండి విజయాల్ని సాధిస్తున్నావు అని గొప్పగా చెప్పుకుంటున్నారు. మన ఫ్యామిలీ అందరికీ ఆదర్శం కావాలని నాకు ఆ అవార్డు అనౌన్స్ చేశారు. కానీ నిజానికి మన ఇంట్లో జరుగుతున్నది వేరు. మనం ఒకటిగా లేము, ముక్కలవ్వాలనుకుంటున్నాం. ఇలాంటి సమయంలో అలాంటి అవార్డు రావడం నాకు ఎలాంటి ఆనందాన్ని ఇవ్వట్లేదు. అందుకే నేను ఆ అవార్డుని తీసుకోకూడదు అనుకుంటున్నాను. అదేంటి వదినా, అది ఎంత పెద్ద అవార్డు! ఇన్ని కోట్ల మందిలో నీకు మాత్రమే వచ్చింది. ఆ అవార్డుని తీసుకోబోయే ఫస్ట్ లేడీ నువ్వు, దాన్ని కాదంటావా? అమ్మా లక్ష్మి, మన ఇంట్లో ఎన్నో గొడవలుండొచ్చు, అవన్నీ తాత్కాలికమే. కానీ ఈ అవార్డు ఎంతో గొప్పది. నువ్విన్నాళ్ళు పడ్డ కష్టానికి వచ్చిన గుర్తింపమ్మా ఇది. నా కుటుంబమే నన్ను గుర్తించినప్పుడు బయట వాళ్ళు గుర్తించి ఏం లాభం మావయ్య గారు? అన్నం తింటే ఆకలి తీరుతుంది కానీ బంగారంతో తీరదు కదా. లక్ష్మి, నీ మనసు కష్టపడిందని మాకు అర్థమవుతుంది. కానీ ఇది సంతోషపడాల్సిన సందర్భం. ఇంత గొప్ప అవార్డు వదులుకుంటావా? ఈ కుటుంబమే నా సంతోషం అండి. ఈ కుటుంబం ఇచ్చే గుర్తింపే నాకు అసలైన అవార్డు. అంతకు మించి నాకు ఇంకేమీ అవసరం లేదు. లక్ష్మి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.